చాలా మందికి మొక్కలు పెంచడం మీద ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది కానీ అందులో కొంతమంది మాత్రమే పెంచగలరండి. కొంతమందికి అవకాశం లేక కొంతమందికి కుదరక. మా పక్కింటి ఆంటీ అయితే 65 ఇయర్స్ ఓల్డ్ ఉంటారు. ఆ ముందైతే జాబ్ చేసేవారు హెడ్ నర్స్గా. ఆమె రిటైర్డ్ అయ్యాక ఇలా టెర్రస్ గార్డెన్ చేయడం అయితే మొదలు పెట్టారండి. అన్ని మొక్కలు తొట్టెల్లోనే పెడతారండి. అలాగే అన్ని మొక్కలు కూడా హైబ్రిడ్ వే పెంచుతారు అనుకుంటా. ఇవైతే సపోటా చూడండి భలే వచ్చాయి. ఇదైతే టర్కీ బెర్రీ అంటండి. ఇదైతే పండు అయితే ఎల్లో కలర్ లో అవుతుంది, కాకపోతే ఇది కాయ అయినా కూడా చాలా టేస్ట్ గా ఉందండి. ఇవైతే మల్బరీ ఫ్రూట్స్ అండి. ఇవి కూడా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. కొన్ని అయితే పండినవి అయితే నేను తీసుకున్నాను. అన్ని ఆర్గానిక్ కదా, చాలా టేస్టీగా ఉన్నాయండి. ఇవి కూడా చెట్టు నిండా భలే వచ్చాయి. చెట్టు చిన్నదే గాని పళ్ళు అయితే చాలా వచ్చాయి. కాయనైతే తినడానికి యూజ్ చేయరంటండి, డెకరేటివ్ ఐటమ్స్ చేయడానికి అయితే యూజ్ చేస్తారంట. భలే ఉంది కదా. ఇంకా దొండకాయలు చూడండి బండగా భలే ఉన్నాయి. ఈ దొండకాయలు మర్చిపోయారేమో, పండిపోయినట్టున్నాయి. ఇవైతే బీన్స్ అటండి. బీన్స్ లో కూడా వెరైటీ రకం అంట. ఇదైతే బ్రోకోలీ. నేను ఫస్ట్ అయితే క్యాలీఫ్లవర్ అనుకున్నా. ఇంకా ఇదైతే డ్రాగన్ ఫ్రూట్ చెట్టు అండి. ఇదైతే క్యారెట్. ఈ పచ్చగా కనిపించే చెట్లు అయితే క్యారెట్. ఆ కింద అల్లంలా ఉన్నది అయితే పసుపు అంటండి. ఇదైతే చూడడానికి లవంగ షేప్ లో ఉంది కదా, ఇదైతే లవంగ బీన్ అంటండి. భలే ఉంది కదా. ఇదైతే మెక్సికన్ మిర్చి అంట. భలే రెడ్ గా ఉన్నాయండి. ఇదైతే బిర్యానీ ఆకు. సేమ్ స్మెల్ అయితే అలానే ఉంది, కాకపోతే పచ్చిది కదా ఇంకా స్మెల్ ఎక్కువ వస్తుందండి. అయితే ఇంకో రకం బిర్యానీ ఆకు అంటండి. ఇదైతే మందార పూలు అంట. నేనైతే ఇలాంటి మందారం ఎప్పుడు చూడలేదు.